మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రీసెంట్ గా రాసిన పాట అది. పూలు పూయంగా పుడమి మురువంగా మన్నియా బాగులోన బాగలేదే కోహిల సినకమ్మ వాన సినకమ్మ నేల సిన్నబోయే చూడు బతకమ్మ. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. మీరు రాసిన పాటల్లో ప్రకృతిని, రంగులు, పువ్వులు ఇట్లా రిలేట్ అవుతూ ఉంటాయి కదా. సో అట్లా బతుకమ్మకు కానీ, రంగులకు కానీ, పువ్వులకు కానీ ఏదైనా సెలయేరు ఇట్లాంటి రిలేటెడ్ టు నేచర్. ఉందక్క. రీసెంట్ గా రాసిన పాట అది. ఓకే. పూలు పూయంగా పుడమి మురువంగా కొలువు తీరినవే మా తల్లి బతుకమ్మ. పూలు పూయంగా పుడమి మురువంగా కొలువు తీరినవే మా తల్లి బతుకమ్మ. తంగేడు పూలల్ల తల్లి నీవమ్మ, తంగేడు పూలల్ల తల్లి నీవమ్మ, మా ఆడబిడ్డ కళ్ళల్లో వెలుగే నీవమ్మ. పూలు పూయంగా పుడమి మురువంగా కొలువు తీరినవే మా తల్లి బతుకమ్మ. పూలు పూయంగా పుడమి మురువంగా కొలువు తీరినవే మా తల్లి బతుకమ్మ. బన్నియా బాగులోన బాగలేదే కోహిల, బన్నియా బాగులోన బాగలేదే కోహిల, నువ్వో ఏతో వల్ల నిమ్మవనవే కోయిల, 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 నిమ్మవన మూల శావదేసుదామె కోయిల, బన్నియా బాగులోన బాగలేదే కోయిల, నువ్వో ఏతో వల్ల నిమ్మవనవే కోయిల, బన్నియా బాగులోన బాగలేదే కోయిల, నువ్వో ఏతో వల్ల బంతివనమే కోయిల, నువ్వో ఏతో వల్ల బంతివనమే కోయిల, బంతివన మూల శావదేసుదామె కోయిల, నువ్వో ఏతో వల్ల మల్లెవనమే కోయిల, మల్లెవన మూల శావదేసుదామె కోయిల, బన్నియా బాగులోన బాగలేదే కోయిల, నువ్వో ఏతో వల్ల నిమ్మవనమే కోయిల, నువ్వో ఏతో వల్ల నిమ్మవనమే కోయిల. చాలా మోడ్యులేషన్స్ వచ్చినాయి కదా. అవును. అంటే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, డిఫరెంట్ గా వేయాలి అనుకుంటా ఇప్పుడు అని. అంటే అన్ని వింటాం కదక్క, విన్న తర్వాత ఇంతకంటే ఇంకా బాగా చేయాలి అంటే జనాలు నిజంగా ఏదో కోరుకుంటున్నారో ఇప్పుడు అక్క జనరల్ కొత్తదనం ఎప్పుడు వచ్చినా జనాలు ఆదరిస్తారు. ఇంకోటి ఏంటంటే అందులో పండగ పాటలు ఇది బాగాలేదు అన్నట్టు ఏది కూడా అనరు. ఎందుకంటే పండగ కాబట్టి అందులో ఎన్ని పాటలు వచ్చినా దాన్ని ప్రేమతో స్వీకరిస్తారు. ఇంకోటి ఇప్పుడు మన తెలంగాణలో చాలా పాటలు వచ్చినాయి. అందులో ఏ చిన్నపిల్లలు ఎక్కడ చూసినా కూడా ఈ పాట గల్లీలలో పెట్టుకొని ఇప్పుడు అంటే ఇందాక డీజే గురించి మాట్లాడినాం కదా, అట్లా పాడేవాళ్ళు లేక సౌండ్లలో పెట్టుకొని చిన్నపిల్లలు వాకిట్లా ఆడుతుంటే చిన్న చిన్న లంగలు వేసుకొని ముద్దుగా తయారై చాలా మంచిగా ఆడతారు. అంటే వాళ్ళకి ఆడడం తెలియకపోయినా అంటే కొందరు ఏం చేస్తున్నారంటే ఈ కల్చర్ని మామూలుగా బతుకమ్మ ఆడతాక ఇప్పుడు ఈ మణికట్టు ఉంది, ఇప్పుడు ఇక్కడ మోచేయి ఇక్కడ ఇక్కడ మోగించే చప్పట్లు ఈ భుజాలు ఒక్కొక్కరికి ఈ చేతులే తలుగుతుండే చప్పట్లు ఎంత లయబద్ధంగా ఇట్లా వెళ్ళినా కూడా ఈ చేతులు ఇక్కడనే ఉంటుండే. ఆడేటప్పుడు మామూలుగా ఫస్ట్ ఈ మోచేతులు కలుస్తుండే అయితే దీన్ని ఇప్పుడు లోపలికి జత పడుతుంది. ఇప్పుడు మామూలుగా రవ రవ రవోయి అని అంటుండే. ఇట్లా పోయిన సంస్కృతి ఎట్లా అయిపోయిందంటే ఇట్లా అయిపోయింది. ఇది కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు దీన్ని ఎందుకు ఇట్లా ఇది చేసిరు అనేది. కొంత ఈ దాండియా కల్చర్ అది కొంచెం చేంజ్ చేసింది. దాండియా అంటే అక్క ఎగరడానికి ఆడపిల్లలకి బాగానే ఉంటది. ఇప్పుడు పెద్దోళ్ళు కూడా అట్లా ఆడేవాళ్ళు కూడా ఇట్లనే డాన్స్ చేయడం అనేది చాలా బాధ. అంటే ఒక రకంగా అది ఇట్లా మామూలుగా వంగి సప్పట్లు వేస్తుండే. అది ఎంత వినసొంపుగా ఉంటుండే, ఎంత చూడడానికి ఎంత సంబరంగా ఉంటుండే అంటే నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో ఇంకా రాను రాను ఇట్లా వాడేవాళ్ళు ఉండరేమో అనిపిస్తుంది. అంతే నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడబిడ్డలు అంటే మెల్లిమెల్లిగా కొంత చేంజ్ అయితే వస్తుంది. ఇంకా రావాలి. అండ్ ఏంటి అంటే ఒక కల్చర్ లో ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఫ్యాషనేట్ గా వెళ్తే మళ్ళీ
తిరిగి మొదటి పద్ధతికే వస్తారు. అసలు ఇంకోటి ఏంటంటే ట్రెండింగ్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇట్లా ఉంటే ఈ ఇయర్ ఇట్లా ట్రెండింగ్ ఉంది, ఈ ఇయర్ ఇట్లా ట్రెండింగ్ ఉంది, అట్లా కాకుండా సో మళ్ళీ పాత రోజులే రావాలి అని. తన రిక్వెస్ట్ ఏంటి అంటే ఈసారి ట్రెండ్ పాత రోజుల్ని తీసుకొచ్చి వంగి గొబ్బిల్లేసి ఆడే ఆట తీరును తను కోరుకుంటున్నాడు. సో ఆడపడుచులందరూ ఈ రిక్వెస్ట్ ని మన్నించాలి. ఇంకోటి ఏంటంటే మనము గుడికి వెళ్తాం కదక్క, గుడికి అమ్మవారి దగ్గరికి వెళ్తే ఇట్లా డైరెక్ట్ ఇట్లా ఎదురుగా ఉండి మొక్కలేము ఎప్పుడు కూడా, అవును, ఇట్లా తల వంచి మొక్కుదాం. సో గౌరమ్మను మనం పెట్టి పూజిస్తాం కాబట్టి ఆమె 9 రోజులు 9 పూజలు అందుకుంటుంది, 9 నైవేద్యాలు అందుకుంటుంది, 9 రకాల పూలతో ఆమె పూజింపబడుతుంది. కాబట్టి ఆమెను వంగి మన శిరస్సు వంచి చప్పట్లతో ఆమెను మెప్పించి ఆడి పాడి గంగొడ్డుకు తీసుకుపోతే ఆ నిజమైన గౌరవం మనం తీసుకున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి గౌరవం ఇచ్చినట్టు ఇచ్చి ఉంటది. ఓకే, అట్లా ఇట్లా అంటే మనము బాగా ఇదే సాంప్రదాయంలో పుట్టి ఇట్నే పాటతో వెళ్తున్నాం కాబట్టి చెప్పాలనిపిస్తుంది అక్క. ప్రజలని పాటలతోనే మార్చగలం కదక్క. ఇప్పుడు ఎవరైనా చెప్తే దాంట్లోనే అట్లా వస్తుంది. కాబట్టి పాటలతో ఎన్నో పాటలు జనాలను నాడిని జనపదులు జానపదులు అన్నట్టు ఆ జనాల నాడిని పట్టుకొని పాడుతుంటాం కాబట్టి ఇట్లా చెప్పడం కావున అలవాటు అయిపోయింది అక్క. ఏ వేదిక మీద ఉన్నా కూడా ఫస్ట్ మన తల్లిదండ్రులను గౌరవించాలి, గురువులను గౌరవించాలి, మన సంస్కృతిని కాపాడాలి, ఇట్లా చెప్తా ఉంటాం అనమాట. అట్లా చెప్తూ, ఎందుకంటే మన పద్ధతి ఉన్నప్పుడే మనం సమాజాన్ని మార్చగలం. తప్పకుండా అట్లా ఇట్లా ఈ సుమన్ టీవీ ద్వారా ఇట్లా చెప్పడం నాకు కొంచెం మంచి అనిపిస్తుంది అక్క, అందుకే చెప్పిన. నిజంగా అంటే ఒక అభిమానం ఉన్న వ్యక్తి కానీ, ఒక అభిమానం ఉన్న ప్లేస్ కానీ వెళ్తే వాళ్ళు అక్కడ ఏది చెప్పినా వినాలనిపిస్తుంది. ఇప్పుడు గుడికి వెళ్తారు, గుడికి వెళ్తే అవే మాటలు వేరే పక్కనున్న వాళ్ళు చెప్తే మనం వినం. గుడికి వెళ్ళి అక్కడ ఒక ఆచార్యుడు, పంతులు, ఒక గురువు, ఒక మహామనిషి ఎవరైనా చెప్తే అది స్థాన బలమో ఏంటో అది తెలుస్తుంది. తనలోనే భగవంతుడు ఉన్న విధంగా గౌరవించి మనం స్వీకరిస్తాం, వింటాం. సో ఇది కూడా మనం ప్రజల్ని మార్చాలంటే మనం ఫస్ట్ మంచిగా ఉన్న తర్వాత జనాలకి ఇది చెప్పగలుగుతాం. ఓకే, మీకు బతుకమ్మ అనగానే మీకు బాగా మనసును కదిలించే పాట ఏదైనా ఉందా అక్క? అసలు పాటలు అంటే ప్రతి పాట మనసును కదిలిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన పాటలు మనకి పాట అనగానే సో ట్రాజిడీ అంటే ఒకటి గుర్తొస్తుంది, మెలడీ అంటే ఒకటి గుర్తొస్తుంది, చైతన్యపరచాలి అంటే ఒకటి గుర్తొస్తుంది. బతుకమ్మ అనగానే ఒక గుర్తు చేసేదా, లేకపోతే అంటే సంతోషాన్ని వ్యక్తపరిచేదా, కదిలిచ్చేదా? అంటే మన ఆ పాట వినంగానే ఎదుటి వ్యక్తిలో కూడా ఆ ఒక కదలిక వస్తుంది. సో ఒక డిఫరెంట్ పెక్యులర్ ఒక సిచ్యువేషన్ ఉంటది కదా. సో అట్లాంటి సిచ్యువేషన్ మీకు ఏ పాటతోనైనా ఉందా? నాకంటూ కొంత ప్రత్యేకమైన పాటలు అక్క. అటు సామాజిక మాధ్యమాలు వెళ్తే అమ్మ పాట, ఇటు సాంస్కృతికి వస్తే మన పండగలకు సంబంధించిన పాటలు, ఫెస్టివల్ సంబంధించిన పాటలు, తర్వాత ఈ పువ్వులకు పూజించే రకంగా వస్తే ఫస్ట్ చినుకు మొదలైన నుంచి చినుకు పడి పొడమి పులకరిస్తుంది. ఇట్లా వస్తూ పొడమి తర్వాత పూల వాసన, పూల నుంచి బతుకమ్మ నుంచి మళ్ళీ ఇట్లా అమ్మవార్లను పూజించి 7 గ్రామ దేవతలను పూజించుకునే రోజు వస్తాయి. అవి ఈ రోజులే నవరాత్రులు. కాబట్టి నవరాత్రుల కంటే ముందు అన్ని పువ్వులను పూజించి గౌరమ్మ ప్రతి మనం ఏం చేస్తామంట అక్క, ఏది కూడా ఏ పూజా కార్యక్రమం స్టార్ట్ చేసినా ఫస్ట్ గౌరమ్మ గణపతిని పూజిస్తాం, గౌరమ్మను పూజిస్తాం. దాని తర్వాత అనేకమైన పూలతో వాళ్ళకి అర్చనలు, అభిషేకాలు చేస్తూ ఉంటాం దేవుళ్ళకి. అంటే విఘ్నాలకు అధిపతి గణపతి. గణపతి అంటే గౌరమ్మ అన్నట్టు, గౌరమ్మ ఉన్న దగ్గర గణపతి ఉంటుంది, గణపతి దగ్గర గౌరమ్మ ఉంటుంది. సో గౌరమ్మ కూడా ఇందులో ఒక ప్రత్యేకత బతుకమ్మలలో. అట్లా నాకు బాగా గుర్తొచ్చే పాట సినకమ్మ వాన సినకమ్మ నేల చిన్నమోయే చూడు బతకమ్మ మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీద నోరవమ్మ కంటి మీద కొనుక్కోలేదమ్మా పల్లె కన్నీరు విడుతుంది బతకమ్మ కరుణించి ఒకసారి రావమ్మ మా కష్టాలెన్నో తీరు నోయమ్మ. అంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ప్రజలందరూ ఏమని వేడుకుంటారంటే ఒక్కసారి చినుకొస్తే ఆ చినుకు వచ్చి చిత్తడి అవుతుంది, చిత్తడయి సందడి చేసి ఉన్న పుడవి మీద ఉన్నటువంటి ప్రతి మొక్క కూడా పులకరిస్తుంది. ఆ పులకరిసిన తర్వాత ఒక కుంటలో, వాగులో, చెరువులో నిండిన తర్వాత ఆడబిడ్డలకు సంతోషం కలిగి ఆ బతుకమ్మను పూజించి అలా
ఆడుకొని వాళ్ళలా ఇది చేస్తారు అక్క, గంగ ఒడ్డుకు తీసుకెళ్తారు. కంటి మీద కొనుకు లేదమ్మా, పల్లె కన్నీరు పెడుతుంది బతుకమ్మ, కరుణించి ఒకసారి రావమ్మా, మా కష్టాలెన్నో తీరునోయమ్మా. ఎండిపోయిన రైతు గుండెను ముద్దాడే కుండ పోతవ కురిసిపోవమ్మా చినకమ్మ, సినకమ్మ వాన సినకమ్మ, నేల చిన్నపోయే చూడు బతకమ్మ, మేఘాల దాగుండి పోకమ్మ, ఆగ మేఘాల మీదను రావమ్మ. అమ్మ తోడు నువ్వు అల్లాడిపోతుంటే ప్రాణమాగినట్టు ఉంటది, పెసర బొబ్బరి సేను పసరకి పోతుంటే గుండె ఆగినట్టు ఉంటది. ఎండిపోయిన రేతు గుండెను ముద్దాడి కుండ పోతగా కురిసిపోవమ్మ సినకమ్మ, సినకమ్మ వాన సినకమ్మ, నేల చిన్నబోయే చూడు బతకమ్మ, మేఘాల దాగుండి పోకమ్మ, ఆగా మేఘాల మీదను రావమ్మ. నిజంగా చాలా మందిని కదిలించింది ఈ పాట. నాకు కూడా నిజంగా చాలా ఇష్టమైన పాట. అంటే పాట ఎండింగ్ వచ్చేసరికి అందులో డెప్త్ ఏమైనా అర్థమైతే గనక ఖచ్చితంగా కంట నీరు అవునక్క, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న సీన్ లో వాళ్ళంతా పాడిన తర్వాత ఒక్కసారి ఉరుములు మెరుపులు వచ్చేసి ఆ చినుకులు పడతా ఉంటాయి. ఆ చినుకులు వాళ్ళ కన్నీరు రెండు కలిసిపోతాయి. అవును. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి గొప్ప సంస్కృతి ఏంటంటే అక్క, బాధ వచ్చినా తొందరగా ఏడ్చేస్తాం, సంతోషం వచ్చినా తొందరగా ఏడ్చేస్తాం. అందులో ముఖ్యంగా ప్రతి స్త్రీకి ఇక్కడే ఉంటది గంగ, తలపైనే ఉంటది, తల్లిని తలపైనే ఉంది గంగ అంటారు. అట్లా తొందరగా అంటే కదిలించేస్తుంది. కొందరికి మనసును కదిలించినా కూడా కొందరికి కన్నీరు అనేది రావు. ఆ మనిషి నిజంగా ఆ లోతు తెలుసుకొని మనిషి ఎదగదలు ఎదుగుతేనే ఆ కన్నీరు వస్తుంది. అట్లా కొందరికే ఉంటుంది. ఇప్పుడు అదే చెప్పినాను, ఎందుకంటే ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఆ పాటకి ఆ పదానికి అర్థమైపోతే ఆటోమేటిక్ గా ఆపినా ఆగవు కన్నీళ్ళు. అది సంతోషంతోనా బాధతోనా అనేది డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. కానీ దేనికైనా పాట గాయాన్ని మానుస్తుంది, గాయాన్ని రేపుతుంది కదా. సో చాలా మంచి పాటలు పాడిండ్రు మా కోసం. నిజంగా పాడటం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే నేను ఇందాక నేర్చుకోవాలి పాటలు అని చెప్పాను కదా, నిజంగా అంటే ఆడపిల్లలు అయ్యుండి పాడి ఆడగలిగితే ఇంకా ముద్దుగా కనిపిస్తారు. ఒక అమ్మాయి పట్టుపావడ కట్టుకొని అంటే లంగా ఓనియో లంగా జాకెటో వేసుకొని చేతుల నిండా గాజులు వేసుకొని ఆ ముద్దు ముద్దు మాటలతో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వచ్చి రాక పాడినా అది అందంగానే ఉంటది. సో ఎవరైనా పాడితే ఎంకరేజ్ చేయండి, మీరు పాడడానికి ట్రై చేయండి. సో ఐఎమ్ అంటే నిజంగా మీకు మరొకసారి ధన్యవాదాలండి. మంచి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, ప్రతి పాటకి బాగా నచ్చింది. అంటే అది కొందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ నాలో ఉన్నటువంటి భావాన్ని నేను వ్యక్తపరచక తప్పలేదు. ఎందుకంటే మనం సమాజానికి మంచి చేయాలి, మనం సమాజానికి ఉపయోగపడాలి, మనం మార్పు తీసుకురావాలనేది ఒక గొప్ప ఆశయం ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషికి అలా ఉంటే, ఎందుకంటే కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని దగ్గర కొన్ని కొటేషన్స్ కనిపిస్తాయి అక్క, మన సంస్కృతి మన సాంప్రదాయాలను కాపాడాలి, ప్రతి ఆడపిల్ల పద్ధతిగా రెడీ కావాలి, పద్ధతిగా ఉండాలి, ఇట్లా కొన్ని చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు జనరేషన్ లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు కానీ అనేకమైనటువంటి సిచ్యువేషన్లు కానీ చూస్తూ ఉంటే వాటిని చూస్తే కొందరికి చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ఒకలాగా ఉంటారు. తప్పకుండా. మీరు మిగతా సమయాల్లో ఎట్లాంటి వస్త్రధారణ ఉన్నా ఒక పండగ వాతావరణం, ఒక దేవాలయానికి వచ్చినప్పుడు కావచ్చు, సో అట్లాంటి సమయాల్లో మన సంప్రదాయాల్ని పద్ధతుల్ని పాటిస్తే నిజంగా ఎక్కడున్నా ఎవరున్నా వాళ్ళ మనసులు ఎలా ఉన్నా మారి మనకి గౌరవాన్ని ఇచ్చే ఒక ఇన్సిడెంట్ అయితే మనం చూడొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి మమ్మల్ని అలరించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నాకు కూడా ఇక్కడికి రావడం, మీతో అందరితో పంచుకోవడం ఈ పాటల్ని కానీ మన సంస్కృతి గురించి కానీ ఈ బతుకమ్మ స్పెషల్ ఈ బతుకమ్మ పాటలతో కానీ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ గారికి మీకు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.